నీవున్నావన్నావు. అందరికీ నాతో నమస్కారం. ఉంటా. ఈరోజు మనం మార్కు సువార్తలోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే 4వ అధ్యాయం. ఇందులో ఉన్న కథల నిర్మాణం, వాటిలో దాగి ఉన్న అసలు సందేశం ఏంటో కలిసి చూద్దాం. ఒక చిన్న కథలో ఇంత లోతైన నిజాలు ఎలా దాగి ఉంటాయి? అసలు ఉపమానాల ఉద్దేశమే అది కదా. మామూలుగా కనిపించే కథల వెనుక ఉన్న అసలు అర్థాన్ని వెతకడమే మన పని. ఒక్కసారి ఈ సీన్ని ఊహించుకోండి. యేసు సముద్రం ఒడ్డున ఉన్నారు. జనం ఎంతగా ఉన్నారంటే ఆయన ఒక పడవలోకి ఎక్కి అక్కడ్నుంచి మాట్లాడుతున్నారు. ఈ అధ్యాయంలో జరగబోయే సంఘటనలు అన్నిటికీ ఇదే మన సెట్టింగ్. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలోనే మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన కథలోకి వెళ్దాం. యేసు తరచుగా ఇలాంటి ఉపమానాలు వాడేవారు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సత్యాలని చిన్న చిన్న కథల రూపంలో చెప్పడమన్నమాట. ఈ కథలో ఒకతను విత్తనాలు చల్లుతున్నాడు. అందులో మొదటి రకం విత్తనాలు త్రోవ పక్కన, అంటే దారి పక్కన పడ్డాయట. ఇంకేముంది, అవి నేలలోకి వెళ్లేలోపే పక్షులు వచ్చి వాటిని తినేశాయట. అంటే ఆ సందేశం మనసులోకి వెళ్లకముందే దొంగిలించబడింది. ఇక రెండో రకం, కొన్ని విత్తనాలు రాళ్ల నేల మీద పడ్డాయి. మట్టి తక్కువగా ఉండటంతో వెంటనే మొలకెత్తాయి గాని వాటికి లోతైన వేర్లు లేవు. దాంతో సూర్యుడు రాగానే ఆ వేడికి తట్టుకోలేక మాడిపోయాయి. అంటే కొందరు మొదట్లో ఉత్సాహంగా ఉంటారు, కాని చిన్న కష్టం రాగానే విశ్వాసాన్ని వదిలేస్తారన్నమాట. ఇక మూడో రకం నేల. ఇక్కడేమో ముళ్ల పొదలున్నాయి. విత్తనం మొల్చింది, బానే ఉంది. కానీ ఆ ముళ్ల పొదలు కూడా పెరిగి ఆ మొక్కను మొత్తం చుట్టేశాయి, అణచివేశాయి. దాంతో అది ఫలించలేకపోయింది. ఇది దేనికి ఉదాహరణ అంటే, మన జీవితంలో ఉండే చింతలు, డబ్బుమీద ఆశ, ఇవన్నీ దేవుని వాక్యాన్ని ఎలా పెరగనివ్వకుండా అడ్డుకుంటాయో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫైనలీ 4వ రకం, మంచి నేల. ఇక్కడ పడిన విత్తనానికి ఏ అడ్డంకి లేదు. చక్కగా మొలిచింది, పెరిగింది. ఇంకా 30దంతులుగా, 60దంతులుగా, ఏకంగా 100ంతులుగా ఫలించింది. అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి తమ జీవితంలో మంచి ఫలాలని ఇచ్చేవాళ్లకు ఇది గుర్తు. సరే, ఈ కథంతా బావుంది. కానీ దీని వెనుక ఉన్న అసలు మీనింగ్ ఏంటి? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యేసు ఈ ఉపమానాల లోతైన అర్థాలని అందరికీ చెప్పలేదు, కేవలం తన శిష్యులకు మాత్రమే పర్సనల్గా వివరించారు. బహుశా దేవుని రాజ్యం యొక్క రహస్యాలు అందరికీ ఒకేసారి అర్థం కావేమో. సో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. విత్తనమంటే దేవుని వాక్యం, 4 రకాల నేలలు అంటే వాక్యాన్ని వినే 4 రకాల మనుషులు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, సమస్య విత్తనంలో గాని విత్తేవాడిలో గాని లేదు. అసలు కీలకమంతా ఆ నేలదే. అంటే సందేశాన్ని వింటున్నవారి హృదయం ఎలా ఉంది అనే దానిమీదే అంతా ఆధారపడి ఉంటుంది. విత్తువాని ఉపమానం తర్వాత యేసు పెరుగుదలకు సంబంధించిన మరికొన్ని చిన్న చిన్న ఉపమానాలు చెప్పారు. వీటన్నింటిలో ఒక కామన్ థీమ్ ఉంది. అదేంటంటే, దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో దేవుని పాలన. అది మొదట్లో చాలా చిన్నగా, కంటికి కనిపించినట్టుగా మొదలవుతుంది. కాని తర్వాత ఎంత అద్భుతంగా అందరికీ తెలిసేలా పెరుగుతుందో చూడండి. ఇక్కడ కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. దీపాన్ని వెలిగించి కుండ కింద పెట్టరు కదా, అందరికీ వెలుగునివ్వడానికే కదా దాన్ని దీపస్తంభం మీద పెడతారు. అలాగే దైవిక సత్యం అనేది దాచిపెట్టడానికి కాదు, అది బయటపడటానికే. అలాగే మనం ఎంత శ్రద్ధగా వింటామో మనకు అంతే అర్థమవుతుంది, కలిగినవాడికే ఇంకా ఇవ్వబడుతుంది. అంతిమంగా నిజం అనేది బయటపడకుండా ఉండదు. ఈ పెరుగుదల కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆవగింజ ఉపమానం. అప్పట్లో భూమ్మీద ఉన్న విత్తనాల్లోకెల్లా ఆవగింజ చాలా చిన్నది. కాని దాన్ని నాటినప్పుడు అది పెరిగి అన్ని మొక్కల కంటే పెద్ద చెట్టవుతుంది. ఎంత పెద్దది అంటే పక్షులొచ్చి దాని కొమ్మల మీద గూళ్లు కట్టుకుంటాయి. దేవుని రాజ్యం కూడా అంతేనట. కంటికి కనిపించిన ఒక చిన్న ప్రారంభం, కాని దాని ఎదుగుదల మాత్రం ఊహకు అందని విధంగా ఉంటుంది. ఇప్పుడాకా మనం మాటల గురించి, ఉపమానాల గురించి విన్నాం. కాని ఇప్పుడు కథ ఒక్కసారిగా ఒక నాటకీయమైన మలుపు తీసుకుంటుంది. టీచింగ్ సెషన్ అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ టైం. యేసు తన శక్తిని, అధికారాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపించబోతున్నారు. మనం ఉపమానం అనే ప్రశాంతత నుంచి ప్రాణాపాయకరమైన తుఫాన్లోకి వెళ్తున్నాం. సరే, ఈ అధ్యాయం క్లైమాక్స్కొచ్చేసింది. బోధనలన్నీ ముగిశాక యేసు, ఆయన శిష్యులు
పడవలో సముద్రాన్ని దాటుతున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో సడన్గా ఊహించని విధంగా ఒక భయంకరమైన గాలివాన మొదలైంది. పడవలోకి అలలు కొడుతున్నాయి, నీళ్లు నిండిపోతున్నాయి. శిష్యులకు ప్రాణభయం పట్టుకుంది. వాళ్ళ అరుపుల్లో ఆ భయం, ఆందోళన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బోధకుడా, మేం చచ్చిపోతున్నాం, నీకు చింతలేదా అని అరుస్తున్నారు. కాని ఇంత గందరగోళం మధ్యలో యేసు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇక ఇదే ఈ కథలోనే టర్నింగ్ పాయింట్. శిష్యుల కేకలకు నిద్రలేచిన యేసు లేచి వాళ్లను కాదు, నేరుగా ఆ గాలిని, ఆ సముద్రాన్ని గద్దించారు. నిశ్శబ్దమై ఊరకుండుము అన్నారు. ఇదొక ప్రార్థన కాడు, ఇదొక ఆజ్ఞ. సృష్టిమీద సృష్టికర్త యొక్క అధికారం. రిజల్ట్ ఇమ్మీడియట్, అద్భుతం. ఆయన మాట అనగానే ఆ భయంకరమైన గాలి ఆగిపోయింది. ఆ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రం అద్దంలా నిశ్చలంగా మారిపోయింది. కొన్ని క్షణాల క్రితం ఉన్న గందరగోళం స్థానంలో ఇప్పుడు సంపూర్ణమైన ప్రశాంతత. బయట తుఫాను ఆగిపోయింది. కాని ఇప్పుడు శిష్యుల మనసుల్లో ఒక కొత్త తుఫాను మొదలయింది. వాళ్ల ఫోకస్ అంతా అద్భుతం నుంచి ఆ అద్భుతాన్ని చేసిన వ్యక్తి మీదకు మారింది. ఈ సంఘటన వాళ్లల్లో ఒక చాలా లోతైన ప్రశ్నను రేకెత్తించింది. ఈ అధ్యాయం ముగిసేది ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతోనే. శిష్యులు ఒకరితోకరు అనుకుంటున్నారు, అసలు ఈయన ఎవరు? గాలి, సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయి గదా అని. ఈ ప్రశ్నతోనే మార్కు మనల్ని వదిలేశాడు. వాళ్లకప్పుడు అర్థంగావడం మొదలైంది. ఈయన కేవలం ఒక మంచి బోధకుడు మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ అని. ఈయన అధికారం కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదు, మొత్తం సృష్టిమీదే ఉందని వాళ్ల కళ్ళారా చూశారు.